అందరికీ నమస్కారం. మిత్రులకు, గురువులకు, కళాకారులకు గురుభ్యో నమః. ఈరోజు క్లాసులో మనం రఘుపతి రాఘవ రాజారాం అనే పాటని నేర్చుకుందాం మిత్రులారా. ఈ పాట స్వరాల వేసిగా నేర్చుకుందాం. ఈ పాటకి రాగం పీలు రాగం. నేను తీసుకునే శృతి 2:30. ఇంక లేట్ లేకుండా క్లాసుకి వెళ్ళిపోదాం. క్లాసు స్టార్ట్ చేద్దాం. మరి ఇది 2:30 శృతి తీసుకుంటాను మిత్రులారా. ఇంతకుముందు యూట్యూబ్లో ఏ గురువు ప్లే చేసినా 1:30 శృతిలో ప్లే చేశారు. అయితే నాకు తెలుసుండి ఈ 2:30 అయితే బాగుంటుందని నాకు అనిపించి 2:30 చేస్తున్నాను మిత్రులారా. జాగ్రత్తగా ఏమేమి స్వరాలు పడతాయో అబ్జర్వ్ చేయండి. ప్లే చేసి చూపిస్తాను. ఈసారి ఈ రాగం ఈ యొక్క 2:30 శృతిలో ఏమేమి స్వరాలు పడుతున్నాయో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. సరిగ్గా అబ్జర్వ్ చేయండి. సా, రేటు, ఘాటు, గావన్న కూడా పడుతుంది మిత్రులారా. అది వచ్చే సమయంలో మీకు చెప్తాను. తర్వాత మా, పా, ధ. ఈ మిత్రులారా ఈ పాటకి పడే స్వరాలు కిందకి సా తర్వాత నీ, ద. ఇది దావను, ఇది దాటు. అర్థమైందా మిత్రులారా? మళ్ళీ ఒకసారి ఫింగరింగ్తో చెప్తాను చూడండి. ఈ పాటకే వచ్చే స్వరాలు మిత్రులారా. ఇందులో రఘుపతి రాఘవ రాజారాం అనే పాటని సరిగ్గా అబ్జర్వ్ చేయండి. మీకు ఈ పాట కూడా నోటెడ్ అవి ఉండాలి మిత్రులారా. మీకు బ్రెయిన్లో ఫీడ్ అవుతేనే ఈ పాట మనం ఇలా ప్లే చేయగానే వస్తుంది. రఘుపతి రాఘవ రాజారాం రాజారాం పతిత పావన సీతారాం. స స స స స ని ధ ని ని రే రే మ గ మ స స స స స ని ధ ని ని రే రే మ గ మ. పతిత పావన రిగారి సానిద రిగారి సానిద సీతారాం. నీ గరి రిసా. మళ్ళీ ఇంకోసారి ప్లే చేస్తున్నాను చూడండి మిత్రులారా. తర్వాత ఈశ్వరి అల్లా గా గ గ గరిసా గా గ గ గరిసా तेरे नाम. రి గ మ గ మ రి గ మ గ మ. దీన్ని కొంతమంది తేరే నామ్ అన్నదే అలా కూడా ప్లే చేయొచ్చు మిత్రులారా. రే మ గ మ రే మ గ మ అలా ప్లే చేయొచ్చు. తేరే నామ్ రే గ మ గ మ. మీకు ఎలాగా కుదిరితే అలాగా ప్లే చేయండి మిత్రులారా. అదే ఆ బిట్టు. తర్వాత సబుకో సన్మతి దే భగవాన్. చూసారా, వెళ్ళేటప్పుడు ఘాటు ప్రయోగించాం, వచ్చేటప్పుడు గావన్నం నుంచి వస్తుంది.
మమ గరిసా వెళ్ళేటప్పుడు ఈగ వచ్చేటప్పుడు ఈగ. సబుకో సన్మతి దే భగవాన్. ఈ పాట కొన్ని ఏరియాలో ఒకలా పాడతారు, కొన్ని ఏరియాలో ఒకలా పాడతారు. అది వారి స్టైల్ని బట్టి ఉంటుంది మిత్రులారా. నేనైతే ఇది యూట్యూబ్లో చూసి ఒరిజినల్ పాటలకు సంబంధించి తీశాను. అయితే ఇది శరణాలో ఇది అదే స్టైల్లో ఉంటుంది. అయితే సాహిత్యంలో కొన్ని అక్షరాలు అటు ఇటు ఉన్న ఇదే స్టైల్ వస్తుంది మిత్రులారా. దీన్ని బాగా నేర్చుకుంటారని కోరుకుంటున్నాను. నేను చెప్పే విధానంలో ఏదైనా లోపాలు ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి. మీ మిత్రులకి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.